Hi guys, welcome to Cricket Chat with Venkatesh. Mumbai Raja Rohit Sharma is back with a bang. సో కొంత గ్యాప్ తర్వాత హ్యామ్స్ట్రింగ్ ఇంజరీ వల్ల మ్యాచ్లకు దూరంగా ఉన్న రోహిత్ శర్మ మళ్ళీ రిటర్న్ అవుతూనే ఒక విజయాన్ని అందించే టీంకి ఒక ఎక్సెప్షనల్ ఇన్నింగ్స్ 84 రన్స్ విత్ 190 స్ట్రైక్ రేట్ 7 సిక్సెస్ సూపర్ బ్యాటింగ్ అతని నుంచి, అలాగే అతని ఓపెనింగ్ పార్ట్నర్ ర్యాన్ రికల్టన్ ఇద్దరు కలిసి 10.1 ఓవర్స్లో 143 రన్స్ యాడ్ చేయడంతో 229 చేసి చాలా ఈజీ అయిపోయింది. ఇంకా 8 బాల్స్ టు స్పేర్ ముంబై చాలా అవలీలుగా ఆ టార్గెట్ని చేజ్ డౌన్ చేశారు. సో వరుసగా 3 ఓటముల తర్వాత ముంబైకి ఒక మంచి విజయం లభించింది. ఇంకా వాళ్ళకి 4 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. 4 మ్యాచ్ల్లో గెలిచినా కూడా 4 మ్యాచ్ గెలిచినా కూడా వాళ్ళు ప్లే ఆఫ్స్కి వెళ్తారా అనేది డౌటే, ఎందుకంటే 14 పాయింట్సే ఉంటాయి వాళ్ళకి. బట్ డెఫినెట్గా దే ఆర్ వెరీ మచ్ ఇన్ కంటెన్షన్, ఇంకా రేస్లో ఉన్నామని అనిపించుకున్నారు. అండ్ ఓవరాల్గా వాళ్ళ బౌలర్స్ కూడా మంచి బౌలింగ్ చేశారు. ఎందుకంటే ఒక స్టేజ్లో ఎల్ఎస్జీ 300 చేస్తుందేమో అనిపించింది, కానీ ముంబై బౌలర్స్ కేమ్ బ్యాక్ వెరీ స్ట్రాంగ్లీ. దాని మీద బ్యాట్స్మెన్ కూడా బాగా మంచి సపోర్ట్ చేశారు. లేకపోతే ఇట్ వాస్ సపోజ్ టు బి అన్ ఎల్ఎస్జీ గేమ్, అంత అద్భుతంగా స్టార్ట్ చేశారు, కానీ అలా జరగలేదు. ఎల్ఎస్జీకి వరుసగా 6వ ఓటమి. ఇక్కడి నుంచి ఎలా కోరుకుంటారో తెలియలేదు. రిషబ్ పంత్ యూజువలీ చాలా చిరిపిగా ఉంటాడు, చాలా హుషారుగా ఉండే రిషబ్ పంత్ లుక్ టోటలీ అండర్ ప్రెషర్. అతను మ్యాచ్ తర్వాత మాట్లాడుతూ కూడా ఏం మాట్లాడుతున్నా అతనికి అర్థం కాదు. సో ఈస్ అండర్ ట్రిమెండస్ ప్రెషర్. బట్ ఒకటేంటంటే వాళ్ళకి నికోలస్ పూరన్ మంచి ఫామ్లోకి వచ్చాడు. అద్భుతమైన 300 స్ట్రైక్ రేట్, అతను 63 ఆఫ్ 21 బాల్స్, ఫినామినల్ ఇన్నింగ్స్, 8 సిక్స్లు బాధేశాడు అతను. అండ్ ఈ లుక్డ్ వెరీ గుడ్. అంటే ఇప్పుడు ఎవరికైనా ఆ ఎంట్రీ పాయింట్, మీరు ఎక్కడ బ్యాటింగ్ చేస్తారని చాలా ముఖ్యం. సో ఎప్పుడైతే అతనికి తన ఫేవరెట్ నెంబర్ 3 స్లాట్ వచ్చిందో, పవర్ ప్లేలో బ్యాటింగ్ చేసే అవకాశం వచ్చిందో, వీ సా ఏ డిఫరెంట్ పూరన్. సో అతను ఆ నెంబర్ 3 స్లాట్లో రాగానే స్కోర్లు, సిక్సర్లు, ముఖ్యంగా సిక్స్ల మీద సిక్స్లు, ఆ స్లాక్ స్వీప్స్, అద్భుతమైన స్లాక్ స్వీప్స్ కొడతాడు. అండ్ ఈజ్ ఎ స్పిన్ బ్యాషర్. స్పిన్నర్స్ని స్పిన్నర్స్కి అగేన్స్ట్ రెచ్చిపోయి ఆడతాడు. సో లాస్ట్ చాలా మ్యాచ్ల తర్వాత 9వ మ్యాచ్, 8 మ్యాచ్ల తర్వాత 9వ మ్యాచ్లో పూరన్ ఫామ్లోకి వచ్చాడు. అండ్ ఇంగ్లీష్ని కూడా తీసుకొచ్చారు వాళ్ళు. ముంబై టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నారు, మార్పులు చేశారు. ఈవెన్ ఎల్ఎస్జీ మేడ్ సమ్ చేంజెస్. మణిమారన్ సిద్ధార్థ్ని, ఇంగ్లీష్ని తీసుకొచ్చారు, ఆవేష్ ఖాన్ తీసుకొచ్చారు వాళ్ళు. అలాగే ముంబై రాజ్భవన్ ఆడిచ్చారు. సో అండ్ రోహిత్ శర్మ ఆఫ్ కోర్స్ రిటర్న్ కార్బిన్ బాష్ని ఆడిచ్చారు. కార్బిన్ బాష్ కూడా ఇంపార్టెంట్ బ్రేక్ త్రూస్ ఇచ్చాడు ఆ టీంకి. ఎందుకంటే అతను ముందు నుంచి ఆడించాల్సింది, గుడ్ క్రికెటర్. ఎందుకంటే కార్బిన్ బాష్ని వాళ్ళు చాలా కాలం పక్కన పెట్టి ట్రెంట్ బోల్ట్ నమ్ముకున్నారు. కార్బిన్ బాష్ ఆ ఇంపాక్ట్ అతను క్రియేట్ చేసి, కానీ బ్యాట్ ఆల్సో వెల్. బ్యాటింగ్ అవసరం రాలేదు ఈ మ్యాచ్లో. బట్ ఇంగ్లీష్ అండ్ మార్ష్ స్టార్ట్ చేశారు ఇన్నింగ్స్. మళ్ళీ ఒక కొత్త ఓపెనింగ్ కాంబినేషన్. ఇంగ్లీష్ 5 బాల్స్లో 3 ఫోర్లు కొట్టాడు. ఫోర్లు కొట్టి ఎంత వేగంగా వచ్చో అంత వేగంగానే అవుట్ అయిపోయాడు. గజన్ ఫార్ బౌలింగ్లో అవుట్ అయిపోయాడు. బట్ హ్యాస్ గివెన్ దట్ మొమెంటమ్. మార్ష్ కూడా ఫస్ట్ ఓవర్లో 4-6 కొట్టాడు. సో వాళ్ళు అగ్రెసివ్ ఇంటెంట్తో వచ్చారు. పిచ్ కూడా వెరీ గుడ్ పిచ్, మంచి బెల్టర్ ఆఫ్ ఏ పిచ్. అండ్ అవుట్ఫీల్డ్ లైట్నింగ్ ఫాస్ట్ అవుట్ఫీల్డ్. సో స్మాలర్ గ్రౌండ్. సో మీరు పెద్ద స్కోర్ చేయడానికి, బాగా బ్యాటింగ్ చేయడానికి అద్భుతమైన కండిషన్స్ ఉన్నాయి. బాల్ వాజ్ కమింగ్ నైస్లీ ఆన్ టు ద బ్యాట్. అలాంటి పిచ్ మీద మార్ష్ కూడా బాగా స్టార్ట్ చేశాడు. అండ్ ఇంగ్లీష్ ఒక మొమెంటం ఇచ్చి వెళ్ళిపోయాడు. తర్వాత సెకండ్ ఓవర్లోనే ఎప్పుడైతే బ్యాటింగ్కి వచ్చాడో నికోలస్ పూరన్, అండ్ హీ వాజ్ లుకింగ్ ఇన్ గ్రేట్ టచ్. బుమ్రా ఈ మ్యాచ్లో ఎందుకో నో బాల్స్ ఎక్కువ వేసి మళ్ళీ వికెట్లెస్. ఫస్ట్ 2 ఓవర్స్లో 31 రన్స్ ఇచ్చాడు బుమ్రా. 2 పవర్ ప్లే ఓవర్లు వేసాడు. దాంట్లో హీ వాజ్ నాట్ ఎట్ ఆల్ హిజ్ యూజువల్ సెల్ఫ్. హీ వాజ్ మిస్సింగ్ హిజ్ లెంత్. సో ఆ యార్కర్స్ కుదరట్లేదు. సో మరోవైపు ఎక్కువ 3 ఓవర్లు స్పిన్ బౌలింగ్ వేయించారు ముంబై పవర్ ప్లేలో. విల్ జాక్స్ వేస్తే దాంట్లో 3 సిక్స్లు కొట్టాడు విల్ జాక్స్ ఆఫ్ స్పిన్ని పూరన్. మళ్ళీ గజన్ ఫార్కి సెకండ్ ఓవర్ కూడా ఇస్తే దాంట్లో కూడా 6 వర్షం కురిసింది. సో 90 ఫర్ 1 మార్ష్ అండ్ పూరన్ కలిసి పవర్ ప్లేలో 90 రన్స్ చేశారు. నెక్స్ట్ ఓవర్లో ఇంకో 16 రన్స్ చేశారు. సో వాళ్ళు దేవర్ గోయింగ్ గ్రేట్ గన్స్. బట్ కార్బిన్ బాష్ వేసిన సెకండ్ ఓవర్ నెంబర్ 9, దాంట్లో బోత్ పూరన్ అండ్ మార్ష్ గాట్ అవుట్. అది మ్యాచ్ను మలుపు తిప్పేసింది కంప్లీట్గా.
అప్పటి వరకు వాళ్ళ పరిస్థితి ఏంటంటే 250 మినిమం కనిపించింది, 300 కూడా రావచ్చు పూరన్ కనుక అదే స్థాయిలో ఆడితే. పూరన్ వాజ్ ప్లేయింగ్ ఆల్ దోస్ పుల్ షాట్స్ వెరీ వెల్ అప్ టు దట్ పాయింట్. కానీ వాష్ చేసిన బాల్ కొంచెం ఎక్స్ట్రా బౌన్స్ వచ్చింది. ఆ ఎక్స్ట్రా బౌన్స్తో అతను ఫైన్ టికల్ కీపర్ క్యాచ్ వెళ్ళింది. అదే ఓవర్లో పెద్ద షాట్ అయ్యే ప్రయత్నంలో మార్ష్ అవుట్. మార్ష్ స్కోర్డ్ సమ్ 44 రన్స్. సో పూరన్ 63 of 21 వాజ్ వండర్ఫుల్. 300 స్ట్రైక్ రేట్. మంచి ఇంపెటస్, బ్రహ్మాండమైన స్టార్ట్ అందించాడు. కానీ రిషబ్ పంత్ వచ్చాడు, ఒక 4-6 కొట్టాడు. అతను కూడా క్లోజ్ టు ద స్టంప్స్ బాల్ కట్ చేసే ప్రయత్నంలో జాక్స్ బౌలింగ్లో కీపర్ క్యాచ్ అవుట్ అయిపోయాడు. మన వన్స్ అగైన్ మార్క్ డిసప్పాయింటింగ్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ రిషబ్ పంత్. వికెట్లు పడుతూనే ఉన్నాయి. ఎవ్వరు కూడా నిలబడిన పరిస్థితి. కొత్తగా అక్షత్ రఘువంశీని తీసుకొచ్చారు వాళ్ళు. రఘువంశీ ఒక 6 కొట్టాడు కానీ ఎక్కువసేపు నిలబడలేదు. సో మంచి స్టార్ట్ని వాళ్ళు ఉపయోగించుకోలేకపోయారు. 12.1 ఓవర్స్ తర్వాత ఒక పార్ట్నర్షిప్ వచ్చింది. 7.5 ఓవర్స్లో పార్ట్నర్షిప్ బిట్వీన్ మార్క్రమ్ అండ్ హిమ్మత్ సింగ్. కానీ ఇద్దరు 120స్లో స్ట్రైక్ రేట్తో ఆడారు. బికాస్ ముంబై బౌలర్స్ బౌల్డ్ వెల్, పర్టికులర్లీ లాస్ట్ 2 ఓవర్స్ బుమ్రా అండ్ దీపక్ చహార్ బౌల్డ్ బ్రిలియంట్లీ 19th and 20th. బట్ ఎనీవే వాళ్ళు ఆ 7.5 ఓవర్స్లో 68 రన్స్ అయితే కొట్టారు. సో కనీసం ఆ స్టేజ్లో వాళ్ళు 250 దాకా తీసుకెళ్తారా అని అనుకుంటే, అంటే తర్వాత బ్యాటింగ్ కూడా లేదు వాళ్ళు. దే ఆల్వేస్ హ్యావ్ ఏ లాంగ్ టైల్. ఎందుకంటే ముగ్గురు ఫాస్ట్ బౌలర్స్ని ఒక స్పిన్నర్, అంటే అవసరమైతే షాబాజ్ చేత ఆడిద్దామని అనుకున్నారు. షాబాజ్ని బ్యాటింగ్ పంపిద్దాం ఇంపాక్ట్ ప్లేయర్గా అనుకున్నారు వాళ్ళు. బట్ వాళ్ళ టైల్ లాంగ్ ఉంటుంది కాబట్టి దే డింట్ హ్యావ్ దట్ వాజ్ ది లాస్ట్ రికగ్నైజ్డ్ పేర్. సో హిమ్మత్ సింగ్ అండ్ మార్క్రమ్ ఎందుకునో ఏమాత్రం, అంటే అతను కూడా ఎంట్రీ పాయింట్ అగైన్. మార్క్రమ్ ఈస్ గుడ్ యాజ్ అన్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్. అతను ఎప్పుడో మీరు నెంబర్ 5లో నెంబర్ 6లో పంపిస్తే హీ వాజ్ టోటలీ అవుట్ ఆఫ్ సార్ట్స్. సో వాట్ ఎవర్, వాళ్ళకి ఏది కలిసి రాలేదు. 228 మాత్రమే బోర్డు మీద పెట్టగలిగారు. హిమ్మత్ సింగ్ ఒక 40 చేశాడు, బట్ ఆ స్ట్రైక్ రేట్ ఇస్ 125, 126. హిట్ సమ్ గుడ్ సిక్సర్స్, ఒక 2 మంచి 6లు కొట్టాడు. కానీ మొత్తం 16 6లు కొట్టాడు. మ్యాచ్ మొత్తంలో 33 6లు వచ్చాయి. ఇట్ ఈస్ అ 6 సీటింగ్ ఫెస్టివల్ ఈ మ్యాచ్. సో 228 చేజ్ చేస్తారు ముంబై అనిపించింది. ముంబైకి ఉన్న మ్యాసివ్ లైన్, ముఖ్యంగా రోహిత్ శర్మ రిటర్న్ అవుతున్నాడు కాబట్టి. రోహిత్ శర్మ ఎంటర్ అవుతుంటే ఫీల్డ్లోకి బ్యాటింగ్ చేయడానికి దెర్ వాజ్ అ హ్యూజ్ రోర్ అండ్ హీ డిడ్ నాట్ డిసప్పాయింట్. అయితే ఇనీషియల్గా రికల్టన్ వాజ్ ది అగ్రెసర్. కోర్స్ మొహసిన్ ఖాన్ బౌలింగ్లో కూడా, మొహసిన్ ఖాన్ ఎందుకు ఈ మ్యాచ్లో ఎక్స్పెన్సివ్. ప్రిన్స్ యాదవ్ ఒక్కడే పవర్ ప్లేలో మంచి బౌలింగ్ వేశాడు. అండ్ త్రూ అవుట్ ద మ్యాచ్ హీ వాజ్ ది బెస్ట్ బౌలర్. యార్కర్స్ బ్రహ్మాండంగా చేస్తాడు, ఆ స్లోయర్ వన్స్ చాలా బాగా వేస్తాడు. మొహసిన్ ఖాన్ కొద్దిగా లెంత్ మిస్ అయ్యాడు ఈ మ్యాచ్లో. మొహసిన్ ఖాన్ అండ్ షమీ గోస్ ఫర్ రన్స్ సమ్ టైమ్స్. కొన్ని ఎడ్జెస్ కూడా పోయినాయి రికల్టన్కి, కొన్ని ఎడ్జెస్ కలిసి వచ్చినాయి అతను. బట్ ఫార్చ్యూన్ ఫేవర్స్ ద బ్రేవ్ అంటాం కదా మనం. రికల్టన్ వాజ్ ద ఎర్లీ అగ్రెసర్. అతను కొట్టిన 6లు 8 6లు కొట్టాడు. బ్యూటిఫుల్ షాట్స్, కొన్ని స్ట్రైట్ 6లు, కొన్ని లెగ్ సైడ్లో. హీఈస్ అ బిగ్ హిటర్, అట్లా ఎలాంటి డౌట్ లేదు. సో ఆ కండిషన్స్ చక్కగా, అతను ఏమన్నాడు, జోహెన్స్బర్గ్ పిచ్లా ఉంది, మంచి బౌన్స్ ఉంది అని చెప్పి వాళ్ళ హోమ్ కండిషన్స్ గుర్తుకొచ్చినట్టున్నాయి అతను చూస్తే. ఈ పర్టికులర్ వాంకెడే పిచ్ జోబర్గ్ పిచ్ లాగా ఉన్నట్టుగా ఉందని చెప్పాడు మ్యాచ్ తర్వాత. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అతనికి ఇచ్చారు. అండ్ హీ స్టార్టెడ్ ఆఫ్ వెరీ. అండ్ లాస్ట్ ఓవర్ ఆఫ్ పవర్ ప్లేలో రోహిత్ శర్మ అంతవరకు హీ వాజ్ లుకింగ్ గుడ్. బట్ లాస్ట్ ఓవర్ ఆఫ్ పవర్ ప్లే బౌల్డ్ బై ఆవేష్ ఖాన్. దాంట్లో అతను ఫుల్ టాస్లు వేసాడు యార్కర్స్ కోసం. రోహిత్ని వాడు చక్కగా ఉపయోగించుకున్నాడు. 2 4లు 2 6లు కొట్టాడు. సో అక్కడి నుంచి రోహిత్ శర్మ మళ్ళీ పూర్తి స్థాయిలో పుంజుకున్నాడు. అంటే అసలు మొదటి నుంచి కూడా అతను ఇంత గ్యాప్ తర్వాత వస్తున్నా అన్నట్టు అనిపించలేదు. హీ వాజ్ మిడ్లింగ్ ద బాల్ వెల్. సో మంచి నెట్స్లో బాగా ప్రాక్టీస్ చేసి వచ్చినట్టుగా ఉన్నాడు రోహిత్ శర్మ. సో రోహిత్ శర్మ రావడంతో మళ్ళీ ముంబైకి ఆ ఊపు వచ్చేసింది. వాళ్ళిద్దరు కలిసి 143 రన్స్ ఎప్పుడైతే యాడ్ చేశారో దట్ ఆల్మోస్ట్ సెటిల్ ద ఇష్యూ. రికల్టన్ ముందు అవుట్ అయ్యాడు. తర్వాత తిలక్ వర్మ నెంబర్ 3లో పంపించారు. మళ్ళీ షఫ్లింగ్ నడుస్తున్నది ముంబై టీంలో. తిలక్ వర్మ ఏమాత్రం ఒక బౌండరీ కూడా కొట్టలేకపోయాడు. వాజ్ నాట్ గెటింగ్ దోస్ బిగ్ వన్స్. అదే ప్రయత్నంలో అవుట్ అయిపోయాడు తిలక్ వర్మ. సూర్యకుమార్ వచ్చాడు, ఒక 2 మంచి షాట్లు కొట్టినట్టు కొట్టి అతను కూడా
ఈ ఆల్సో గాట్ అవుట్ వన్స్ అగైన్. మరొక ఫెయిల్యూర్. సూర్యకుమార్ ఇన్ఫ్యాక్ట్ లెట్ దిస్ టీమ్ దిస్ టైమ్, ఎందుకంటే హార్దిక్ పాండ్యాకి బ్యాక్ స్పాజమ్స్ ఉన్నట్టుగా ఉన్నాయి. అందుకని అతను సూర్యకుమార్ రావడంతో విజయం వచ్చింది. అది కూడా ముంబైకి కలిసి వచ్చిందేమో బహుశా. బట్ సూర్యకుమార్ కుడ్ నాట్ గెట్ గోయింగ్. మరొకసారి బ్యాటింగ్ ఫెయిల్యూర్. బట్ నమందీర్ అండ్ విల్ జాక్స్ కలిసి విజయాన్ని అందించారు. ముఖ్యంగా నమందీర్ ప్లేడ్ సమ్ వెరీ గుడ్ షాట్స్ అండ్ విల్ జాక్స్ హిట్ దట్ విన్నింగ్ రన్స్. సో ముంబైకి ఇది చాలా మంచి విక్టరీ. అండ్ ఎల్ఎస్జీ సంగతి ఏంటి, ఎందుకు వీళ్ళు ఇంతగా ఫెయిల్ అవుతున్నారో నాకు అర్థం కావట్లేదు. ఈ మ్యాచ్లో అయితే వాళ్ళు ఆ మంచి స్టార్ట్ అందుకున్న తర్వాత దాన్ని మీద వాళ్ళు కన్సాలిడేట్ చేసుకుని ఉంటే ఇంకొక 15-20 రన్స్ కొట్టుంటే చాలు, సరిపోయేది. 15-20 రన్స్ కొట్టుంటే గెలిచుండేవారు. కానీ వాళ్ళు మరొకసారి వెరీ వెరీ డిసప్పాయింట్. ఎందుకంటే వాళ్ళకున్న బౌలింగ్ అటాక్ కూడా ఈసారి డిసప్పాయింటింగ్. ఎక్సెప్ట్ ప్రిన్స్ యాదవ్, మిగతా వాళ్ళు ఎవరు కూడా పెద్ద గొప్ప చెప్పుకోదగ్గ బౌలింగ్ వేయలేదు. మణిమారన్ సిద్ధార్థ్ ఆల్సో వెంట్ ఫర్ రన్స్. ఎవ్రీబడి వెంట్ ఫర్ రన్స్. సో ఎక్స్ట్రీమ్లీ డిసప్పాయింటింగ్ పర్ఫార్మెన్స్ వన్స్ అగైన్ ఫ్రమ్ ఎల్ఎస్జీ.